శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ జోషి రాజేష్ BAMS కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఆనించు వైద్య సేవలు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు సోరియాసిస్ వాత వ్యాధులు పక్షవాతం సయాటికా మైగ్రేన్ సంతానలేమి మొదలగు వాటికి వైద్య సేవలు అందించబడును. హాస్పిటల్ నందు అందించు పంచకర్మ సేవలు అభ్యంగన బాష్పస్వేదం వమనం విరేచనం రక్త మోక్షణం నస్యకర్మ అక్షితర్పణం కటివస్తి జానువస్తి శిరోధార శిరోవస్తి. మా హాస్పిటల్ నందు అధునాతన ల్యాబ్ సౌకర్యం కలదు. శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల అద్దంకి రోడ్ దర్శి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు చైర్మన్లను మేయర్లను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్ గా ఎన్నుకునే విధానాన్ని బుధవారం శాసనసభలో బిల్లు ఆమోదం పొందింది. దీనివల్ల దర్శి మున్సిపాలిటీకి కూడా చైర్మన్ ను ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకోనున్నారు. ఓటర్లు ఒక ఓటును చైర్మన్ ను అలాగే మరో ఓటు వార్డు కౌన్సిలర్ ను ఎన్నుకునేందుకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. గతంలో దర్శి గ్రామ పంచాయతీ సర్పంచులను కూడా డైరెక్ట్ గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం వచ్చిన విధానం వలన దర్శి మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే విధానంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో ఏ పార్టీకి అనుకూలత లేకుండా పోతుందో అనే విషయాన్ని ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. డైరెక్ట్ గా దర్శిలో సర్పంచులను ఎన్నుకునేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ పార్టీల వాళ్ళు గెలిచారో అనే విషయాలను ప్రస్తుతం అందరూ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా చైర్మన్ ను డైరెక్ట్ గా ఓటర్లు ఎన్నుకునే విధానం మాత్రం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.